హలో అక్కాయిలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదిగో ఇవాళ మా నాయనమ్మ జీవితంలో ఏం జరిగిందో స్టోరీ పెడుతున్నాను, చూడండి. 16 ఏళ్ల వయసులో భర్త చనిపోయాక 3 పిల్లలతో ఎన్ని కష్టాలో పడిందండి. ఒకరోజు అన్నానికి తినడానికి కూడా లేదంటండి. ఆమెకి 1 ఎకరం పొలం ఉంది. భార్య భర్తలు ఇద్దరు కలిపి పెళ్ళైన 1 సంవత్సరంలో 3 పిల్లలు పెట్టే సంవత్సరంలో కొనుక్కున్నారంట. ఆ 1 ఎకరం పండించుకుంటా, పిల్లల్ని పోషించుకుంటా, ఇంట్లో అన్నానికి జరక్క నానా కష్టాలు పడతా ఎన్ని బాధలు పడిందోనంటండి. వాళ్ళ అన్నదమ్ముల దగ్గర, వాళ్ళ నాన్న దగ్గర చేయి చాచడానికి మొహమాటం అడ్డొచ్చి, కానీ తప్పక ప్రతి ఒక్కళ్ళని, వాళ్ళ అన్నదమ్ముల్ని కానీ వాళ్ళ నాన్న కానీ సహాయం అడుగుతా అలా నెట్టుకొస్తా. కొన్ని రోజులైతే అన్నానికి కూడా జరిగేది కాదంటండి. ఒకరోజు అయితే చూస్తారమ్మా, అన్ని రోజులు చూడరు కదమ్మా అంది. ఇక చూడండి మా నాయనమ్మ ఎంత గట్టిగా దాంట్లో చెప్పించుకున్నావు నువ్వు, ఎన్ని బాధపడేది నోటితో చెప్పకుండా ఇదేనని దాంట్లో చెప్పించుకుంటున్నావు అని కాదు. నేను ఒక మాట చెప్తాను. నా జీవితంలో నేను చాలా కష్టాలు పడ్డాను. నాకులాగా నేను ఇంకా కొద్దిగా ఒక రకంగా మెరుగు. ఎందుకంటే ఒకవైపు నుంచి నాన్న, ఒకవైపు నుంచి మా మామయ్య ఆదుకుంటున్నారు నన్ను. ఏదో కాయ కష్టం కూర్తి చేసుకుంటున్నాను, పిల్లలిద్దరిని చూసుకుంటున్నాను. నీకు ఆ వెనకటి రోజుల్లో అది కూడా లేదు. 3 పిల్లల్ని వేసుకొని 16 ఏళ్ల వయసులో భర్త చనిపోయిన తర్వాత నువ్వు అలా ఉన్నావంటే నువ్వు ఎన్ని బాధలు కష్టాలు పడి ఉంటావో అని అడిగాను అనమాట. కదండి ఎంత గట్టిగా మాట్లాడుతుందో. నేను వీడియో తీయటం అమ్మ వెనక మాల నుంచి చూసిందనమాట. చూసి ఇదిగా నువ్వు వీడియో తీస్తున్నావు అంటుంది. ప్రతి ఒక్క లైఫ్లో అందరూ బాధలు పడిన వాళ్ళు. సరే బాయ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్.